ఎదిగే పిల్లలకు హై ప్రోటీన్ డైట్ ఎంత అవసరమో అలాగే ప్రతిరోజు ఆకుకూరలు తినడం కూడా అంతే అవసరం. ఆకుకూరలంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చుక్కకూర రాజ్మా పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ రాజ్మా గింజలని నేను నైట్ అంతా సోక్ చేశానండి. 8-9 అవర్స్ అయినా మినిమం సోక్ చేస్తేనే రాజ్మా గింజలు ఈజీగా ఉడుకుతాయి. డైజెషన్కి కూడా చాలా మంచిది. రెడ్ కిడ్నీ బీన్స్ హై ఇన్ ప్రోటీన్ అండి. షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా చాలా చాలా మంచిదండి. ఇక్కడ నానబెట్టిన రాజ్మా గింజల్లో ఒక 2 బిర్యానీ ఆకులని ఇలా తుంచి వేస్తున్నాను. అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసి రాజ్మా గింజలని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్ యూజ్ చేయకుండా విడిగానే కుక్ చేస్తున్నానండి. కుక్కర్ యూజ్ చేయడం వల్ల చాలా పోషకాలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి విడిగా వండుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మూత పెట్టి రాజ్మా గింజలని సాఫ్ట్గా కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసి ఒక 1 అవర్ సోక్ చేశాను. దీనిలో మనము కాస్త చిల్లీ ఫ్లేక్స్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాస్మతి రైస్ని కూడా విడిగా కుక్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ కూడా వేస్తే బాస్మతి రైస్ మనకు పొడి పొడిగా చక్కగా కుక్ అవుతుంది. ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి రైస్. ఇక్కడ మన స్టార్ ఇంగ్రీడియంట్ చుక్కకూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనము ఆకుకూరలు యూజ్ చేయడం వల్ల ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ సాల్ట్ తక్కువ ఆయిల్స్తో కుక్ చేసుకోవచ్చు. ఆకుకూరల్లో న్యాచురల్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆకుకూరల్లో మనము తక్కువ సాల్ట్ వేసినా కూడా కూరలు టేస్టీగా ఉంటాయి. చుక్కకూరని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్, హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చని రీసెర్చర్స్ చెప్తున్నాయి. మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు బేకింగ్ సోడా, సాల్ట్ యూజ్ చేసి ఒక 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టి తర్వాత రెగ్యులర్ వాటర్తో ఒక 3-4 సార్లు వాష్ చేసుకుంటే దీనికి వాళ్ళు యూజ్ చేసిన కెమికల్స్, పెస్టిసైడ్స్ అవన్నీ మనకు చాలా వరకు వాషౌట్ అయిపోతాయండి. చాలా మంచిది. ఇలా క్లీన్ చేసుకుంటే మనకు ఆరోగ్యానికి ఎటువంటి హాని లేకుండా ఆరోగ్యం చాలా బాగుంటుందండి. నేను బయట నుంచి తెచ్చిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయలని ఇలాగే క్లీన్ చేస్తుంటాను. ఇక్కడ బేకింగ్ సోడా, సాల్ట్ యూజ్ చేసి 1 అవర్ నానబెట్టి తర్వాత దాన్ని 2-3 టైమ్స్ వాష్ చేస్తాను. ఇక్కడ బాస్మతి రైస్ చక్కగా కుక్ అయిందండి పొడి పొడిగా. ఒక్కసారి సైడ్స్ నుంచి మనము ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా సైడ్స్ నుంచి మిక్స్ చేస్తే